హలో అండి, నమస్తే అందరికీ. నేను మీ కుమారి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడే బెంగళూరులో ఉన్నటువంటి మా ఫ్రెండు, తను నాకు అన్నీ పంపిస్తూ ఉంటుంది. ఈరోజు ఏం పంపించారో మీతో షేర్ చేసుకోవాలని ఇదిగో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మూటలో ఏముంది అనుకుంటున్నారు? ఒక్కసారి గెస్ చేయండి. ఈ లోపల నేనైతే చూపిస్తాను. నార్మల్గా మనకు ఊర్లలో అయితే దొరుకుతూ ఉంటాయి. కానీ నాకు బెంగళూరులో కూడా సీజన్ బట్టి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ నాకు చాలా ప్రేమగా తను పంపిస్తూ ఉంటుంది. తీసుకొచ్చి మరీ ఇంటికి ఇస్తూ ఉంటుందండి. తన ప్రేమ నేను వెలకట్టలేనిదనమాట. అలా ఉంటుంది తన ప్రేమ అనేది. ఇదిగోనండి, ఈరోజు ఈ సీజన్లో మనకు వచ్చినటువంటి ఫస్ట్ మామిడికాయలు అని చెప్పచ్చు. అంటే లాస్ట్ టైం కూడా కొన్ని ఇచ్చినింది, అవి కొన్నే కదా. ఈసారి అయితే చాలా చాలా ఎక్కువే వచ్చాయి మన ఇంటికి. ఒక మామిడికాయలనే కాదండి, తన దగ్గర చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్ళాము అంటే మన ఊర్లో ఉన్నంత ఫీల్ అయితే నాకు వస్తుంది. కానీ ఈ మధ్య నేనే వెళ్ళలేకపోతున్నాను. మామిడి చెట్లు ఉన్నాయి, అలాగే పనస చెట్లు కూడా ఉన్నాయి, మునగ చెట్లు. అప్పుడప్పుడు తను మునక్కాయలు కూడా, పనసకాయ కూడా తెచ్చిస్తూ ఉంటుంది. చాలా న్యాచురల్గా పండిస్తారనమాట. అంటే వాళ్ళ ఇంటి ముందు వేసుకున్నారు వాళ్ళ అవసరాల నిమిత్తం. అలాగా నాకు కూడా ఎంతో ప్రేమగా, నేను అడగాల్సిన అవసరమే లేదండి, తనే తెచ్చి నాకు ఇలా పంపిస్తూ ఉంటుంది. ఇవైతే నాకు తెలిసి ఊరగాయ చేయడానికైతే అంత అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఎందుకంటే ఇవి పీచుకాయలు అనమాట. మనకు స్మెల్ కూడా జీలకర్ర స్మెల్ అలా వస్తుంది. అప్పుడప్పుడైతే మనము చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మామిడికాయతో పులిహోర చేశాను. ఎంత బాగుందంటే, ఎంతైనా న్యాచురల్గా పండించినటువంటి మామిడికాయలు ఆ రుచే వేరండి. తినడానికి కూడా అదృష్టం ఉండాలి కదా. ఆ అదృష్టం నాకైతే ఉంది అని నేను చెప్తున్నాను. ఇక్కడ ఇవి మంచిగా గట్టిగా ఉన్నాయి. మనము పులిహోర చేసుకోవచ్చు, నార్మల్గా మామిడికాయ పచ్చడి కానీ చేసుకోవచ్చు. అంటే ఊరగాయ కూడా చేసుకోవచ్చండి. ఎక్కువ రోజులైతే నాకు తెలిసి నిల్వ ఉండవు అని అనుకుంటున్నాను. మామూలుగా మనకు మన ఊరి సైడ్ అయితే ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. కానీ నాకు బెంగళూరులో దొరకడం అంటే చాలా అదృష్టంగా భావిస్తాను. నేను చెప్పాను కదా, తను నాకు అన్నీ పంపిస్తూ ఉంటారండి. అలాగే వాళ్ళకు ఆవులు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు ఆవు పాలు, జున్ను పాలు కూడా నాకు వస్తూ ఉంటాయి. చూశారు కదండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉన్నారా? అయితే కామెంట్ చేయండి.